హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డీహైడ్రేషన్ నుంచి చర్మ సౌందర్యం వరకు, అలాగే వేసవితాపాన్ని తగ్గిస్తూ మన శరీరానికి ఎంతో మేలు చేసే సొరకాయతో చేసిన రెసిపీలు ఈరోజు మన స్పెషల్. అవపెట్టిన కొబ్బరి సొరకాయ చట్నీ, సొరకాయ శనగల కర్రీ. ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీలకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. లేత సొరకాయ, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కాబూలీ శనగలు, కొబ్బరి, కొద్దిగా చింతపండు, ఆవాలు, ఎండుమిర్చి, ఆయిల్, తాలింపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, పసుపు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా యాలకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, 3 లేదా 4 ఉల్లిపాయలు, 1 స్పూను ధనియాలు. ఈ వీడియోలో మొదటి భాగం కింద ఆవపెట్టిన కొబ్బరి సొరకాయ చట్నీని చూద్దాం. ముందుగా సొరకాయని ఎడ్జెస్ని చక్కగా కట్ చేసుకుని మీడియం సైజు ముక్కలుగా కోసుకుని పీలర్తో చక్కగా పీల్ చేద్దాం. పీల్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కలను మధ్యలో ఉన్న స్పాంజ్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి సరిపడా నీటిని తీసుకుని ఆ నీటికి చిటికెడు ఉప్పుని యాడ్ చేసి సోక్ చేసుకున్న కాబూలీ శనగలు, సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, మూత పెట్టేసి ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుందాం. కుక్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎడిక్కిన కడాయిలో కొద్దిగా ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు, ఇవి కాస్త వేగిన తర్వాత 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి కాస్త పచ్చిమిర్చి, 2 స్పూన్ల ఆవాలు,
ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసి చక్కగా మగ్గనిద్దాం. సొరకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపును కూడా కలిపి మరి కాసేపు మగ్గనిద్దాం. సొరకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వండి. సొరకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఈ మిశ్రమాన్ని తగినంత ఉప్పుని యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని డిష్ అవుట్ చేసేద్దాం. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి సన్నటి ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు దట్టించిన తాలింపును కూడా యాడ్ చేద్దాం. ఎంతో రుచిగా ఉండే ఆవపెట్టిన కొబ్బరి సొరకాయ చట్నీ రెడీ. ఈ చట్నీ చల్లారిన కొద్దీ చాలా రుచిగా ఉంటుంది. సొరకాయ ముక్కలు, కాబూలీ శనగలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి. వీటిల్ని డ్రైన్ చేసేసుకుందాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, కరివేపాకు, తాలింపు కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఆనియన్స్ చక్కగా కుక్ అయిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, యాల పొడి, గరం మసాలా, క్రష్ చేసుకున్న యాలకులు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, లేదా పసుపు, కారం. లో ఫ్లేమ్ మీద ఈ మసాలాలన్నీ చక్కగా కుక్ చేయండి. మసాలాలని చక్కగా కుక్ అయిన తర్వాత డ్రైన్ చేసుకున్న కాబూలీ శనగలు, సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మరి కాసేపు ఉడకనివ్వండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 కప్పుల కమ్మని పెరుగును కూడా యాడ్ చేద్దాం.
మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ కాస్త బయటకు వచ్చేసింది. చివరిగా రెసిపీని ఒకసారి కలిగి పెట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేద్దాం. రుచిని ఆరోగ్యాన్ని సమపాళ్లలో అందించే ఈ సొరకాయతో మీ మనసుకు నచ్చిన రెసిపీలను తయారు చేసుకోవచ్చు. రైస్లోకే కాకుండా రోటీ, చపాతీ, పుల్కాల్లో కూడా ఆహా రుచిగా ఉంటాయి ఈ రెసిపీలు. ఆవపెట్టిన కొబ్బరి సొరకాయ చట్నీ, సొరకాయ శనగల కూర. ఈ రెసిపీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.